నీకోసం వచ్చాను. నా కోసమా? నాతో నీకేం పని? అసలు ఎవరు నువ్వు? ఆ ప్రశ్నకి నేను సమాధానం అడుగుతున్నాను. మీరెవరు? ఏ దేశం? ఇక్కడ ఎందుకున్నారు? అమేయ పరాక్రమవంతుడైన సింహబలుణ్ణి, అతని తమ్ముల్ని అవలీలగా హతమార్చిన వీర చూడమళ్ళు ఎవరు? సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అవసరం ఉండే నేను అడుగుతున్నాను. మీరు పంచభర్తృకులని, మీ భర్తలే ఆ కీచకులను పరిమార్చారని పురమంతా పరిపరి విధా పలుకుతోంది. మీ భర్తలెవరు? గంధర్వులు. వారి పేర్లు? భర్త పేరు ఉచ్చరించడం భారత నారీ ధర్మం కాదు. అయితే ఈ సత్యం చెప్పండి. ఈ లోకంలో 5 భర్తలకు అర్థాన్ని పాంచాలీదేవి ఒక్కరే. అవునని అంగీకరిస్తారా? పొరపాటు. మానవ లోకంలో ఆమె ఒక్కతే కావచ్చు. నేను గంధర్వకాంతను. మాలో ఈ ఆచారం సామాన్యం. నన్ను పోని. నాకు సరైన సమాధానం చెప్పే వరకు మిమ్మల్ని కదలేమని. తమను చూచి తమతో మాట్లాడేకూడదు. నా అనుమానం మరీ దృఢమవుతుంది. నా మనసు అవునంటుంది. చెప్పండి, మీరు ద్రౌపదీదేవి కారా? భగవంతుడా, ఏమిటి మూర్ఖత్వం? ఏమిటి అసమర్థ ప్రలాపం? నన్ను పోని. నా మీద నా సంశయం నివృత్తి చేసి మరీ కదలేదు. ఏమిటి సాహసం? ఆడువారిని ఒంటరిగా చూచి రహస్యం రచ్చకెక్కిస్తున్నాం. ఇది అవ్వేకం కదా? మాట్లాడది ఎవరు? చెప్పరాదు, చెప్పను. గోత్రనామాలు గుప్తంగా ఉంచుకోవలసిన అవసరం తానుగా చెప్పడం సంప్రదాయం కాదు. సరే, నేను చెబుతున్నా. నీవు సుభద్రాదేవి కుమారుడు అభిమన్యుడు. ఆమె కబళికలు నీ ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ముఖవైఖరి విద్యతో మీరు నన్ను భ్రమపెడుతున్నారు. కాదు, ఇంకా చెప్తున్నాను. నీ తండ్రుల అన్వేషణలో అతి సాహసం చేసి బయలుదేరావు. మీరు సామాన్యులు కారని మీ విచిత్ర రూపమే చాటుతోంది. మీరు త్రికాల వెదురుగా ఉన్నారు. ఆ దుష్ట కౌరవుల దురాగత మా తండ్రులకు తెలిపి సహాయపడదామని వచ్చాను. మా తండ్రులు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? చెప్పండి. నీ మాట వింటూ ఉంటే నాకు నవ్వు వస్తున్నది, జాలి వేస్తున్నది. అపూర్వ పరాక్రమాభిరాములై అనేక విజయాలు సాధించిన దివ్యశక్తి సంపన్నులకు నీ సాయమా? అజ్ఞానంతో, ఆవేశంతో వారికి ఆపద తలపెడుతున్నావు. ఈ అజ్ఞాతవాసం బహిరంగపరచి తిరిగి అరణ్యవాసం వారి తలగట్టబోతున్నావు. ఇదేనా తనయుడు చేయవలసిన ధర్మం? ఇదేనా వారి ఎడల నీకు గల అనురాగం? ఇదేనా నీ అన్వేషణ? కాదు, వారి కష్టాలు కలిగించడం నా అభిమతం ఎన్నటికీ కాదు. వెళ్ళు. నీవిక్కడున్నావని తెలిస్తే ప్రమాదం. నీ తల్లిదండ్రుల మేలు కోరితే ఈ దేశం విడిచి త్వరగా వెళ్ళు. వెళ్ళు. నీ వెనుకే తిరిగే కనులేమో నీ కలలే అడిగే నీ చూపే నన్ను దిగకొచ్చేస్తుంది.